ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న శుద్ధీకరణ కూటాల్లో 95వ కీర్తన ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ అపారమైన నీ కనికరమును దయను కనులారా మేము చూచున్నట్లుగా మీరు మా మనోనేత్రాలు వెలిగించి నీ పిల్లలమైన మమ్మలందరినీ మీరు దర్శించిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మలందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మహిమ కలిగిన నీ రాకడ కొరకు ఒక పరిశుద్ధ జనాంగమును సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మలందరినీ పవిత్రపరిచినందుకు స్తోత్రాలు. నాయనా, నీ దయను కనికరమును చూచున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. వింటున్న వాక్యము గ్రహించుకున్నట్లుగా మా హృదయాలు తెరవండి నాయనా. మా కన్నులు తెరవండి నాయనా. మా అంతరంగాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. 95వ కీర్తనలో ఉన్నటువంటి నీ ఆలోచనలు యావత్తు, నీ ఉద్దేశములు యావత్తు, నీ ఆత్మ యొక్క సంపూర్ణమైన సంగతులు నాయనా మా అందరికీ మంచి తండ్రిగా ఉండి 3 దినాలు మంచి బోధకుడిగా ఉండి మాకు బోధిస్తున్న మహాదేవుడవు నాయనా. వింటున్న నీ బిడ్డలమైన మమ్మలందరినీ పవిత్రులుగా చేయండి, పరిశుద్ధపరచండి, నీతిమంతులుగా చేయండి. నీ రాకడలో మచ్చ, డాగు, కళంకం లేకుండా పరిశుద్ధపరచబడిన వారమై నిన్నెదుర్కొనే భాగ్యము చేత అలంకరించినందుకు, పరిశుద్ధ అలంకరణల చేత అలంకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో 95వ కీర్తన ఈ 3 దినాలు శుద్ధీకరణ కూటాల్లో మనందరం నేర్చుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. చూడండి, ఈ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ కీర్తనలో మొత్తం 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలు కూడా చాలా విలువైనవి. అంటే ఆనాడు మన పితరుల్లో ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినట్లే నేటి దినాల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో కూడా మన జీవితంలో కూడా జరుగుతున్నటువంటి, యాక్యురేట్గా జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ చాలా చక్కటి పదాలు కనపడతాయి. చక్కటి కాంట్రవర్సీ కూడా కలిగినటువంటి అధ్యాయం ఇది. 1 నుండి 7 వచనాల వరకు చాలా చక్కటి, అంటే భక్తిలో హై క్వాలిటీని మనం చూడొచ్చు. తర్వాత భక్తి కలిగిన ప్రజలే దేవుని తిరుగుబాటు చేస్తూ దేవాది దేవుని దుఃఖపరిచినటువంటి విషయాలు 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నాయి. అంటే ఇందులో మన లైఫ్, మన భక్తికి సంబంధించిన జీవితం మొత్తం కూడా ఇందులో ఉంటాయి. ఊరికే మనం లేఖనాలు చదివినంత తేలిగ్గా ఉండదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, మన భక్తి క్వాలిటీలో ఉన్న సంపూర్ణత అంతా బట్టబయలు చేస్తూ అట్ ద సేమ్ టైం అదే కోణంలో ఉండగానే, అంటే భక్తి ఉండగానే దేవునికి విరోధంగా ఎలా తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతామో ఆ విషయాలు కూడా ఇందులో రాయబడ్డాయి. అంటే భక్తిలో మన బ్రతుకులో ఉన్న సమస్తాన్ని బట్టబయలు చేసి చూపించేటువంటి గ్రంథము
ఈ 95వ కీర్తన. సో ఇది చాలా 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 విలువైన కీర్తన. ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసిన కీర్తన కూడా. అంటే పరిశుద్ధులు దీనిని రాసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఆత్మ యొక్క నడిపింపు కలిగి నడిపించబడ్డారో ఈ రోజున మనకు కూడా అదే ఆత్మ సహాయం చేయాలి. ఒకవేళ అలా గనుక నడిపించబడకపోతే అంత్య దినంలో ఉన్న మనందరం కూడా మోసగించబడతాం. పలుమార్లు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మోసగించబడకుండా ఉండడానికే దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా మనతో మాట్లాడుతుంది. ఈరోజు ఈ శుద్ధీకరణ కోటాల ద్వారా, లేకపోతే బైబిల్ స్టడీ ద్వారా, లేకపోతే నియామక కోటాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎక్కడా కూడా అపవాది చేతిలో మోసపోకుండా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిలో మోసపోకుండా ఉండడానికి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయాలు మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. అలా గనుక గ్రహించుకోలేదనుకోండి మనం మోసపోతున్నామని అర్థం. ఈ కీర్తన నేను 2-3 సార్లు చదివినప్పుడు కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ తర్వాత దేవుని దయ, కొంచెం పరిశుద్ధుల ద్వారా కొన్ని విషయాలు, కొన్ని అనుభవాల ద్వారా నేను కొంచెం గ్రహించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన ఎవరు రాశారో ప్రాముఖ్యంగా ఇక్కడెక్కడ తెలియపరచబడలేదు. ఈ కీర్తన దావీదు రాసినట్టుగా మనం కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో రాయబడిన అంశాలను బట్టి 4వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. అంటే ఇక్కడ 95వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలే నూతన నిబంధనలో కూడా ప్రత్యక్షపరచబడిన సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు దావీదు వీటిని రాసినట్టుగా సుమారుగా కొన్ని సూచనల మేరకు మనం నమ్మొచ్చు. లేదంటే ఆ రెఫరెన్స్ లో చెప్పినటువంటి వాక్య భాగాలను బట్టి ఈ 95వ కీర్తన దావీదు రాసినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ కీర్తనల పుస్తకంలో ఇది 3వ భాగంలో మనం ఉన్నాం. మొత్తం కీర్తనల పుస్తకం భాగాలుగా విభజించబడ్డాయి. 3వ భాగంలో ఈ 95వ కీర్తన రాయబడింది. అందులో 11 వచనాలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైనటువంటి 2 భాగాలుగా దీన్ని విడదీయొచ్చు. 1 నుంచి 7 వచనాల వరకు ఇంచుమించుగా ఒక భాగం, 8 నుంచి 2వ భాగం. ఈ మొదటి అంశంలో 1వ వచనం నుండి 5 వచనాల్లో దేవుని స్తుతించేవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు దేవుని స్తుతిస్తారు, లేకపోతే దేవుని ఆరాధిస్తారు అనేటువంటి విషయాలు ఉన్నాయి. ఇందులో కూడా 2 భాగాలు విడదీయచ్చు. 5వ వచనం వరకు ఒక భాగం ఉంటుంది, 6, 7 వచనాలు ఒక భాగం, 8 నుంచి 11 వరకు కాంట్రవర్సీ. అంటే అర్థం ఏంటంటే మైనస్ అంటే ప్లస్ అని, ప్లస్ అంటే మైనస్ అని. అంటే ప్లస్కి విరోధంగా మైనస్ ఉంటుంది. అంటే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏ భక్తులైతే, ఏ దేవుని పిల్లలైతే దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా దేవుని స్తుతిస్తూ హై క్వాలిటీలో దేవుని మహింపరుస్తూ ఘనపరిచారో ఆ ప్రజలే 8వ వచనం నుండి దేవునికి విరోధంగా లేచి
దేవుని హృదయాన్ని బాధ పెట్టినటువంటి ప్రజలు వీళ్ళు. ప్రాముఖ్యంగా 2 గుంపులు, ఒక్కదానిలోనే 2 గుంపులు. మొత్తం విడివిడిగా చూస్తే 3 అంశాలుగా మనం విడదీయచ్చు. 5వ వచనం వరకు ఒకటే, 6, 7, 2, 8 to 11 వరకు 3 అంశాలు. ఇందులో 95వ కీర్తన 1వ వచనం నుండి 5 వచనాల వరకు దేవుని ఎలా స్తుతించాలి, స్తుతించేవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే 6, 7 వచనాల్లో దేవుని యొక్క పరిపాలనలో మనిషికి దేవునికి ఉన్న సంబంధం అంటే రిలేషన్షిప్ ఎలాంటిది అనేది రాయబడి ఉంది. అలాగే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే అవిధేయత నుండి దూరంగా ఉండాలని విశ్వాసులకు దేవుడిచ్చే హెచ్చరికలు 8వ వచనం నుండి 11 వచనాల వరకు రాయబడ్డాయి. ఇవి మొత్తం 3 అంశాలు. ఇందులో ప్రాముఖ్యమైనది 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటి దేవుని స్తుతించే ప్రజలు, దేవుని సంగతులు. అలాగే 3వది మనం 2వ అంశం అవిధేయత. 2 భాగాలుగా విడదీయచ్చు. ఈ 95వ కీర్తనలో మనం ఇప్పుడు చదువుకుంటే ఇందులో ప్రాముఖ్యంగా దేవుని యొక్క గొప్పతనాన్ని, లేకపోతే ఆయన ఆరాధించే ప్రజలు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క బలం ఎంత, గొప్పతనం ఎంత, ఆయన విలువ ఎంత అనేటువంటి విషయాలు. అలాగే ఇందులోనే అవిశ్వాసులు లేకపోతే అవిధేయత కలిగినటువంటి ప్రజలకు హెచ్చరికలు దేవుడు వార్నింగ్ ఇస్తూ, అంటే వీళ్ళు దేవుణ్ణి బాధ పెట్టినటువంటి ప్రజలు, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ రాయబడినటువంటి కీర్తన. అంటే ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూడండి. దేవుని స్తుతించే ప్రజలు, వాళ్ళకున్నటువంటి లక్షణాలు, దేవుని ఆరాధించే వారికి ఏ లక్షణాలు కలిగి ఉండాలో చెప్పబడి. 2వది దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన ఎంత ఉన్నతుడో రాయబడింది. 3వది ఆయన ప్రజలు ఆయనకి మధ్యలో ఎలాంటి సంబంధం కలిగిన వారిగా ఉన్నారో రాయబడ్డాయి. అలాగే అవిశ్వాసము చేత అవిధేయులై దేవుని ఉగ్రత పాలు కాకుండా దేవుడు వారికి ఇచ్చేటువంటి హెచ్చరికలతో నింపబడి ఉంది. ఇది 95వ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి ఏముంటాయి అంటే, ఈ 1 నుంచి 11 వచనాలు చదువుతున్నప్పుడు మనం ఎంత బలహీనంగా ఉన్నామో, మన పితరులు దేవుని పట్ల ఎంత ఔన్నత్యం కలిగిన వాళ్ళుగా, లేకపోతే జీవము గల దేవుని విషయాల్లో వాళ్ళు ఎలాంటి సంగతులు కనుగొని దేవుని ఆరాధించే సామర్థ్యం కలిగిన వాళ్ళుగా వాళ్ళు నడిపించబడ్డారో ఇందులో చక్కగా రాయబడ్డాయి. ఒకవేళ ఈ కీర్తన గనక మనకు తెలియకపోతే మనం చాలా విషయాల్లో బలహీనులం అన్న సంగతి కూడా తెలీదు. ఒకప్పుడు ఉన్నతంగా ఆరాధించినటువంటి మనమే మరొక సందర్భంలో మనమే దేవునికి విరోధులమై అవిధేయులమై ఎలా బ్రతుకుతామో ఇందులో మన పితరులను మాదిరిగా చూపిస్తూ మనందరితో మాట్లాడడాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు 95వ కీర్తనలో. సో ఇది చాలా వాల్యూగా అనిపించింది నాకు. 3 దినాలు సరిపోదేమో అని అనిపిస్తాను. అంటే చాలా ప్రత్యేకంగా ఉంది. నేను గత కాలంలో చదివినప్పటికీ కూడా ఈరోజు ఆ 95వ కీర్తన అంతా ధ్యానం చేస్తున్నప్పుడు అసలు మన భక్తిలో ఉన్నటువంటి బలము, మన పరిశుద్ధులకు ఉన్నటువంటి విశ్వాసం యొక్క బలము, లేకపోతే దేవుని సంగతులను గురించినటువంటి బలం వారికి ఎంత ఉందో మనకెంత ఉందో వ్యత్యాసం అర్థమైంది. వారి ఆరాధనకి మన ఆరాధనకి, లేకపోతే మనం స్తుతించడానికి వాళ్ళు స్తుతించడానికి తేడా ఏంటి అనేది కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్స్ అన్నీ, అంటే ఇంకా నేను చదివించలేదు, ఈ 11 వచనాల్లో ఉన్న సారాంశం అంతా కూడా కూడగట్టుకొని చూస్తే మనకు కనపడే విలువలు అవి. ఇప్పుడు నేను చెప్పిన విలువల్లో ఒక్క దానిలో కూడా మనలో పాలు పంపులు
సంపూర్ణంగా కనపడవన్న సంగతి వాక్యం చదివేటప్పుడు మనకు అర్థమైపోద్ది. మరి చూడండి, ఆ విషయాలు నేను 11 వచనాలు చదివిస్తాను, మీరు కూడా ఒకసారి కళ్ళతో చూడండి. చదువుతున్నప్పుడు మీరు కూడా ఒకసారి చక్కగా చదువుకోండి. దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చూద్దాం. చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 95వ కీర్తన 1 నుండి 11 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 5 వచనాలు చదువునానా, తర్వాత 6, 7 వచనాల తర్వాత 8 నుంచి 11 వరకు చదువునానా. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. చూడండి, ఇక్కడ ప్రారంభ వచనాల్లోనే కొంచెం మనం ఆలోచించగలగాలి. ఒక చక్కటి పరిశుద్ధులు అంటే లేకపోతే దావీదు రాశాడు అనుకోండి, దావీదుకు ఉన్నటువంటి సామర్థ్యం ఎవరి పట్ల? యెహోవా పట్ల. దావీదుకున్న సామర్థ్యాన్ని మనం ఇక్కడ గ్రంథస్థం చేయించి రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఏమంటాడంటే, నేను ఒక దేవుని ఎరుగున్నాను, ఆయన పేరు యెహోవా. చూడండి, చాలా పర్టిక్యులర్గా చెప్పబడుతుంది ఈ మాట. రండి అని పిలవటం వేరు, ఎవరి కోసం పిలుస్తున్నాడో చెప్పబడడం వేరు. ఈ రెండిటి వ్యత్యాసం చాలా విలువలు కలిగిందిగా మనం గుర్తుపట్టాలి. రండి అని చెప్పడం వెనక ఆయనకున్న బలం ఏంటంటే, యెహోవా అనే నామానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎరిగిన వాడై పిలుస్తున్నాడు అని అర్థం. చూడండి, ఆ పిలుపుకు అంటే నేను ఒక్కొక్క వచనం వివరించడానికి చాలా టైం పడుతుంది, కానీ కొంచెం క్లుప్తంగా వెళుతూ చూపిస్తూ ఉంటాను మీకు 11 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. రేపు ప్రభు చిత్తం అయితే రేపు కొంచెం లోతుగా వెళ్ళి ఒక్కొక్క విషయాన్ని మనం దేవుని దగ్గర నేర్చుకుందాము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి యెహోవా అనే నామానికి ఉన్నటువంటి విలువ ఎరిగిన వాడై తన సహోదరులను పిలుస్తున్నాడు రండి అని. ఎందుకు రండి అని పిలుస్తున్నాడు అనంటే, ఆయన ఏమంటాడంటే, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదాం. నేనంటాను, ఉత్సహించి ఆనందించడం సంతోషించడం అనేది బాగుంది, కానీ ఉత్సాహ ధ్వని చేస్తారంట. ధ్వని అంటే అర్థం ఏంటి చెప్పండి? ధ్వని అంటే అర్థం ఏంటంటే, ఇక మనందరికీ సర్వస్వం ఆయనే. అంటే చూడండి, ఒక ధ్వని వెనక మనకున్నటువంటి అన్నిటినీ ఎఫర్ట్ పెట్టి, అంటే ప్రతి ఆలోచన అన్నీ కూడా ఉత్సాహించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి ఖర్చు పెట్టాడు. నేనేమంటానంటే, యెహోవాను ఉత్సహించి ఆనందించడానికి తనకున్నవన్నీ ఆలోచన, బలం, త్యాగం, సంపూర్ణత ఏదన్నా కానివ్వండి, అన్నీ తీసుకొచ్చి దేవుని ఉత్సహించి ఆనందించడానికి తను ఎఫర్ట్ పెట్టి తన మనసంతటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని కొరకు తప్ప ఇంకో దానికి పనికిరామన్నట్టుగా ఉత్సాహ ధ్వని చేస్తున్నాడంట. అంటే ఇంకా ఆ ధ్వని తప్ప ఇంకా వేరే ఆలోచనలోకి వెళ్ళే అవకాశం లేని జీవితం. మరలా చెప్తున్నాను చూడండి, నువ్వు ఉత్సహించేటప్పుడు బాగా ఆనందపడుతున్నావు అంటే రీజన్ ఏంటి? ఒక మనిషి ఎప్పుడు ఆనందపడతాడు? ఆలోచించండి. ఒక మనిషి ఎప్పుడు ఆనందపడతాడంటే, తనకు కావలసిన అన్నిటిలో తృప్తిని పొందేటప్పుడు ఆనందపడతాడు. నా భాషను జ్ఞానంగా అర్థం చేసుకోండి. తనకు కావలసిన అన్నిటిలో తృప్తి పడ్డం. ఎక్కడైతే ఆ ఆనందం సంతోషం దొరుకుతుందో అక్కడ ఉత్సాహ ధ్వని పుడుతుంది. యెహోవాను బట్టి దావీదుకి ఉత్సాహ ధ్వని చెయ్యాలనిపిస్తుందంట. తనొక్కడే కాదు, ఇతరులను అనేకులను తీసుకొచ్చుకుంటాడంట. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక యెహోవా అనే మాటలో మరి ఏమర్థం?
ఏ ఆలోచన కనుగొన్నాడో, మరి ఎంత వాల్యూని తెలుసుకున్నాడో దావీదు. తనొక్కడితో పోనంట్లే, మళ్ళీ తను పోయి ఇతరులందరిని కూడా తీసుకొచ్చుకుంటున్నాడు. రండి, నాతో పాటు రండి. వాట్ ఏ బ్యూటిఫుల్. నేనేమంటానంటే, నాకు 1-2 వచనాలు ధ్యానం చేసేపాటికి నా పని అయిపోయింది వాళ్ళ. అంటే అంత నా ఊహకు అందని హెవీగా ఉంది. నేనేమంటానంటే, మనం దేవుని గురించి ఉత్సాహధ్వని చేసేటువంటి హృదయం మన దగ్గర ఉన్నట్టు దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలడా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పాట పాడుతున్నాం, ఎప్పుడూ పాడేదే, అందరూ కలిసి పాడతారండి. పోని పాట ప్రారంభం నుంచి చివరి వరకు అందరూ కలిసి పాడతారా? పాడరు. ఒకళ్ళేమో పాడతారు, ఒకళ్ళేమో 2 వచనాలు పాడతారు, మరొకళ్ళేమో 1 వచనం పాడతారు, మరొకళ్ళేమో అసలు పాడరు, మెదలకుండా కూర్చుంటారు. నీకు పాట తెలుసు, దాని విలువ సామర్థ్యం. నేనేమంటానంటే, దేవుడు ఏ వ్యక్తికి అర్థం కావట్లేదో ఆ వ్యక్తికి దేవుని యందు ఆనందించి ఉత్సాహధ్వని చేసే బలం వాళ్ళకి రాదు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఆరాధించేటప్పుడు వాళ్ళకి కలిగే ఆశీర్వాదం, లాభం ఏంటో వాళ్ళకి తెలీదు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనం ఈ అధ్యాయం అయిపోయే లోపల స్తుతించిన వాడు ఎంత పెద్ద పాపం మనకు అర్థమైపోద్ది. మరలా చెప్తున్నాను, నేను జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే కరెక్ట్గా స్తుతించి ఆరాధించే జీవితం, లేకపోతే ఆ లక్షణాలు కనుక మన దగ్గర లేకపోతే మనల్ని అడ్డగించేది ఏంటి అని అంటే, దట్స్ ఆల్ సిన్ అని రాయబడి ఉంది. అంటే ఒక తెలియని పాపం మనల్ని ఏం చేస్తుందంటే, సంపూర్ణంగా నిన్ను దేవుని ఆరాధించనివ్వదు. అంటే ఇప్పుడు 11 వచనాలు మనం చదువుకునే లోపల మనకు అర్థమైపోద్ది మ్యాటర్ అంతా కూడా. నేనేమన్నానంటే, ఒక మొదటి వచనంలో స్టార్టింగ్ పదంలో ఉన్న విలువకే మనం సరిపోలా. ఇంకా 11 వచనాలు మొత్తం చూస్తే మన సంగతి ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే నేనేమంటానంటే, ఈ రోజుల్లో అంత తీరిక ఎవరికి లేదు. వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యం అనే అర్థంలో మన సహజత్వాన్ని లేకపోతే మన భక్తిని చూసుకునేటువంటి వాళ్ళు, పరీక్షించుకునేటువంటి వాళ్ళు, విమర్శించుకునేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత మటుకు 99.9% లేరు. ఇంకేదైనా 1-2% ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో పరిశుద్ధులు అక్కడక్కడ 1-2 ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుడు కనికరపడి రాకడ ఆలస్యం చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఈరోజు నిజంగా మనం ఎంతో ధన్యులు అని నాకు అనిపిస్తుంది. ఈ 95వ కీర్తన వివరాలు గనక మనకు అర్థం కాకపోతే మనం ఎంత లాస్ అవుతున్నామో గ్రహింపు లేకుండా దినాలు గడిచిపోతాయి. మనకు నష్టం ఎక్కడ కలుగుతుంది అనేది కూడా అర్థం కాదు. చదువునానా 1-2 వచనాలు చదువునానా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఇప్పుడు చూడండి, ఉత్సాహధ్వని చేయడానికంట తనొక్కడితోనే పెట్టుకోడంట, అనేకుల్ని రండి అంటాడంట. రండి అనేది బహువచనం. అంటే నా అంచనా ప్రకారం తన కంటికి కనపడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అయ్యా యెహోవాను ఆరాధిద్దాం, ఉత్సాహధ్వని చేద్దాం, రండి అని పిలుచుకుంటాడంటండి భక్తుడు. నేనేమంటానంటే, మొదటి వచనంలోనే మన బ్రతుకు కనపడదు. ఇంకా 11 వచనాల సంగతి ఏంటి తెలీదు. ఈ రోజున భక్తి అంటే ఎలాగుందంటే, మందిరానికి వెళ్ళటం, పాటలు పాడడం, ఆరాధించడం, అంటే 4-5 కలిపి ఆరాధన చేసి వర్షిప్ చేయటం, మహా అయితే కానుకలు దశంభాగాలు ఇవ్వటం, చాపలేయటం, పరిచర్యలు చేయటం, వండుకున్న తినటం అనుకుంటున్నారు. కాదండి. నువ్వే పని చేసినా దానికి కొన్ని గుణ లక్షణాలు, దేవుని వలన ఇవ్వబడిన లక్షణాలు మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మన శరీరంలో, మన రక్త మాంసాల్లో అత్యున్నతమైన దేవుని ఆరాధించే సామర్థ్యం ఉండదు. దానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేయాలి. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తే అప్పుడు ఆరాధించగలుగుతాం. దాని లక్షణాలు దేవుడు మనకిస్తే ఆరాధించగలుగుతాం, లేకపోతే లేదు.
ఆరాధించడానికి 4 గుణ లక్షణాలు ఈ 3 దినాలు మనం దేవుని దగ్గర నేర్చుకుందాం. ఆరాధించేవాడు, స్తుతించేవాడు అతనికి ఏ గుణ లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం 4 గుణ లక్షణాలు ఉన్నాయి. అవి మనం ప్రభు దగ్గర ఈ 3 దినాలు ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, కంటిన్యూ చేయనా. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి. ఇప్పుడు చూడండి, రక్షణ ఒక వ్యక్తి కాదు. రక్షణ ఆనందం అనేది ఒక వ్యక్తితో ఆగిపోయేది కాదు. చూడండి, రండి అని పిలుస్తున్నాడు. యెహోవాను మనం ఉత్సాహధ్వని చేద్దాం రండి అంటున్నాడు. ఆయన్ని బట్టి మనకేం జరుగుతుందంటే ఆయన మన రక్షణ దుర్గం అని చెప్తున్నాడు. అంటే ఒక్కళ్ళకి రక్షణ దుర్గం కాదు, ఆయన ఎంతమందిని పిలుస్తున్నాడో, ఎంతమంది కూడుకొని ఆరాధిస్తున్నాడో వాళ్ళకు దేవుడు ఎవరో చెప్తున్నాడు. ఆయన మనకి రక్షణ దుర్గము. దుర్గము అని అంటే అర్థం ఏంటి? శత్రువుకు దొరకని ఎత్తైన ప్రదేశాలలో భద్రంగా ఉండటం అనేది, క్షేమంగా ఉండటం అనేది దుర్గము అంటారు. అంటే శత్రు జాడలకి దొరకనటువంటిదే దుర్గము. ఏ మాటను మనం పట్టుకున్నా అందులో మన జీవితం కనపడిద్దేమో అని ఎత్తుక్కున్నా కూడా కనపడదండి. సరిగ్గా మంచి మనస్సాక్షి కలిగి మనం గనక ఆలోచిస్తే దొరకదు. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆరాధించడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మరి నేనైతే కొద్దిగా 4 చూశాను, ఇంకా చాలా ఉంటాయి ఎత్తుక్కుంటే. మరి ఎలా నేర్చుకోగలుగుతున్నాం? నేర్చుకోవడానికి ఎంత సమయం ఖర్చు పెడుతున్నాం? నేనంటాను, బైబిల్ పట్టుకొని ఆ లేఖనాల్లో ఉన్న జీవితాన్ని మనలో ఉందా లేదో పరీక్షించుకొని ధ్యానం చేయడానికి ఎంత సమయం ఖర్చు పెడుతున్నాం? నేనంటాను, మన ముందర ఉన్నటువంటి పితరులు ఎంత స్పష్టంగా ఆయన ఎవరో, ఎలాంటి వాడో, దేవుడు ఎంత బలవంతుడో ఎరుగుండి ఆయన ఇచ్చిన బలము చేత వాళ్ళు చక్కగా ఆరాధించగలుగుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక నిండు హృదయంతో ఆరాధించగలిగిన దేవుని లక్షణాలతో అంటే ఆయన ఇచ్చిన లక్షణాలతో నేను దేవుని ఆరాధించాననే మనసు మనలో ఉంటుందండి? ఏమండి, ఉంటుందంటారా? తెలీదు. మరి ఈ కీర్తన 95వ కీర్తన తెలిస్తే మనకు అర్థమైంది మనం ఎక్కడున్నామో, మన భక్తి ఏంటో అనేది మనకు అర్థమైంది. లేకపోతే అర్థం కాదంటే కాదు. నేనైతే దేవుని ఎదురు చెప్తున్నాను, మనం ఎంతో ధన్యులం. మనతో మాట్లాడి ముచ్చటించడానికి దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. ఒకళ్ళిద్దరు కూడింటే చాలంట, ఆయన వచ్చి మన మధ్యలోకి వచ్చి మాట్లాడతాడు. ఎంత మంచి దేవుడో చూడండి. మన పాపాన్ని ఎంచడం, మన స్థితిగతులు ఎంచడం, కానీ ఎంచకపోయినా ఆయన మాత్రం ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేస్తాడు. ఏం సందేహం లేదు. సరి చేసుకోకపోతే మన గతి ఏంటో కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూడొచ్చు. ఆయన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. చూడండి, ఉత్సాహ ధ్వని చేస్తాడంట, సంతోష గానం చేస్తాడంట. చూడండి, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క ఉన్నతమైన, అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఉన్నతమైన దుర్గములను గురించి లేకపోతే ఉన్నతమైన వాటిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత ఉల్లాసం కలుగుతుంది మనసుకి. అంటే ఉన్నతమైందంటే ఏంటి? ఎవడు మిమ్మల్ని బీటౌట్ చేయలేడు, మీ దగ్గరికి సమీపించలేడు. అంటే మీ విరోధి ఒక్కడు కూడా మీ దగ్గర సమీపించలేనంత భద్రతలో ఉన్నప్పుడు ఎంత ఆనందపడతావు. ఇప్పుడు చూడండి, సీఎంలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటారనుకోండి, వాళ్ళు చాలా నిరభ్యంతరంగా ఉంటారు. ప్రధానమంత్రి పిఎం మోడీ ఆయన కారులో ఎక్కి కూర్చుంటే చాలా భద్రత కలిగింది కారు. అంతేకాకుండా ఆయన చుట్టూ ఉన్న 6 రకాల సెక్యూరిటీలు ఉంటాయి. 6 రకాల వలయాల మధ్యలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. డైరెక్ట్గా ఆకాశం నుండి శాటిలైట్ నుంచి వచ్చి బాంబు పడినా కూడా
పిఎంకి ఏం కాకుండా ఉండేంత భద్రతలో ఉంటాడు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఆయనకి ఎంతో రిలీఫ్గా ఉంటాడు. ఆయన సంతోషానికి అవధులు ఉండవు, చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. ఆయన మనసుకి ఎలాంటి టెన్షన్లు ఉండవు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక పరిశుద్ధుడు దేవుని సన్నిధిలో అనుభవిస్తున్న ఆనందం చూడండి. ఆయన మనకు రక్షణ దుర్గమై ఉన్నాడంట, అందుకు ఒక గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటాడంట. నేనంటాను, ఈ లక్షణాలు సంఘంలో పిల్లలను చూసి నేను అనగలనా? పోని తెలీదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. రైట్, 2వ వచనం కూడా చదువునానా. కృతజ్ఞతాస్తుతులతో, చూడండి, ఇన్ని జరుగుతున్నాయి, అన్నిటిలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, ఆయన సన్నిధిలోకి వచ్చేతము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. కీర్తనలు పాడుతూ ఆయన పేరట సంతోష గానములు చేయుదము. కీర్తనలు పాడతాడంట. ఇప్పుడు నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడిన తర్వాత పాట పాడతారు. ఏంటి? యెహోవా నా గానమా. ఎక్కడది? 15లోనా 20లోనా? ఎక్కడ చూడండి నాన్న. నిర్గమకాండం 15 ఎక్కడ ఉంటాయి చూడండి, కరెక్ట్ గుర్తులేదు. నిర్గమకాండంలో 15:1 2వ వచనం నుంచి, అదే అక్కడే. యెహోవాయే నా బలము. చూడండి, ఇదంతా పాట మోషే ఇశ్రాయేలీలు కలిసి పాడారు. అండ్ రాయపు గారు ఏం పాడారు చూసారా? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన ఆడెదము, ఆయనలో వాలి ఆయనే దేవుడు మనకు. ఏకముగా. ఎంత చక్కటి పాట. ఈ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మళ్ళీ నా టాపిక్ చెప్పడానికి టైం సరిపోదు, 3 దినాల్లో అవ్వదు. అది నా బాధ. చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా రక్షించబడిన తర్వాత వాళ్ళు ఏం పాడారంటే, అంటే ఇక్కడ మనకి టెక్స్ట్లో, ఈ కాంటెక్స్ట్లో మనకి అర్థమయ్యే విషయం అంతా ఏముంది అని అంటే, ఈ సందర్భం మనకేం చెప్తుందంటే, ఆయన మనకు అత్యున్నతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన మహత్య కార్యాలను అన్నిటిని బట్టి మనందరం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించి గణపరచాలి. అది ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఈ 95వ కీర్తనలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఉద్దేశం అంతా అందులో ఉంది. చూడండి, 3వ వచనం చదువునా. యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన. చూడండి, యెహోవా ఎవరు అంటే మహాదేవుడు అని రాయబడింది. మహా అనే మాటకి అర్థాన్ని మనం ఆలోచించగలిగితే, నాన్ అనదర్ అంటే ఇతరులు ఇక ఎవరు లేనటువంటిది, ఇక ఆయనతో సాటి అయిన వారు ఎవరు లేనటువంటి వారుగా, అంటే మహా అంటే ఇంకా ఎవరు సాటి రారు ఆయనకి. అలాంటి దేవుడు అంట ఆయన. 3వ వచనంలోకి వచ్చేపాటికి దేవుని యొక్క సర్వ సంపూర్ణత అంతా దావీదు చెప్పగలుగుతున్నాడు. నేను స్తుతించడానికి మిమ్మల్ని అందరినీ రమ్మని పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే, యెహోవా మహాదేవుడు ఆయన. చదువునానా. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన, దేవతలను అనబడిన వారందరికీ పైన మహాత్యము గల మహారాజు, మహత్యము కలిగినటువంటి మహారాజు. మహత్యం అంటే ఏంటి? ఏ పరిస్థితులు ఎక్కడ భూమండలం మీద కానివ్వండి, మన జీవితంలో కానివ్వండి, సర్వ ప్రపంచంలో కానివ్వండి, ఏది ఎప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో జరగాలో వాటన్నిటిని జరిగిస్తున్నటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. తన జగత్తు గల మహత్తు కలిగిన మాట చేత
అని రాయబడింది. మహత్తు కలిగిన ఆయన మాట చేత సర్వప్రపంచం మొత్తాన్ని కూడా నడిపించేవాడు. ఇప్పుడు అలాంటి ఆయనను ఆరాధించడానికి దావీదు ఇతరులందరినీ పిలుచుకొని మహా ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. మరి మనం దేనిలో ఆనందపడతాం చెప్పండి? మనం కార్లు కొంటే, బైకులు కొంటే, ఇల్లు కట్టుకుంటే, ఉద్యోగాలు వస్తే ఆనందపడతాం. కానీ పరిశుద్ధుల ఆనందం అక్కడ లేదు, నీతిమంతుల ఆనందం అక్కడ లేదు, సంతోషం అక్కడ లేదు. జయధ్వజం, ఉత్సాహ ధ్వని, సంతోష గానములు, పాటలు, కీర్తనలు, ఆరాధనలు ఇవన్నీ చూస్తే మనకేమర్థమవుతుంది? వాళ్ళకి అందులోనే సర్వసంపూర్ణమైన సంతోషం, సమాధానం, ఆనందం ఉంది. మరి ఈ రోజున మనం ప్రార్థనకి వెళ్తున్నాం, మనం దేనిలో సంతోషం ఉంది చెప్పండి? పిల్లలకు ఆస్తి కలిసి వస్తే సంతోషం, పిల్లలకు ఉద్యోగాలు కలిసి వస్తే సంతోషం, ఎర్రతోలుంటే సంతోషం. ఇక చూడండి, ఏంటో వస్తువులను బట్టి సంతోషం, ఇళ్ళు వాకిళ్ళను బట్టి సంతోషం, టేకు తలుపులను బట్టి సంతోషం, గ్రానైట్ రాళ్ళను బట్టి సంతోషం, డెకరేషన్లను బట్టి సంతోషం, లైటింగ్లు బట్టి సంతోషం. ఏమంటే ఒక క్రైస్తవ విశ్వాసి దేన్ని బట్టి ఆనందించాలో కూడా తెలియదు. ఒక పరిశుద్ధుడు జీవితాన్ని చూస్తే, దావీదు జీవితంలో చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ఆయన అంటాడు, నా ఆనందానికి కారణం ఏంటంటే ఆయన స్తుతించడమే నాకు సర్వసంపూర్ణమైన ఆనందం, సంతోషం. రాయపు గారు ఎప్పుడైనా ఇలాంటి మనసు మనకు వస్తుందంటారా? దేవుడు ఎంఆర్ఐ స్కానింగ్ పెట్టి మనందరినీ పరీక్షించి పరిశోధిస్తే దొరికిద్దంటారా ఈ ఆనందం, సంతోషం? మనలో కనపడద్దంటారా? నాకు తెలిసి ఈ అంత్య దినాల్లో నాకు తెలిసి ఎవరిలోనూ ఎలాంటి ఆనందం కనపడిద్దని నేనైతే చూడలేను. అన్ని పరిస్థితుల్లో దేవుని మీద అనుకున్న ఒక దైవజనులు తప్ప నాకు తెలిసినంత వరకు. ఈ భూమండలం మీద పరిస్థితులు ఎన్ని విరోధంగా వచ్చినా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని తట్టు చూడగలిగిన వాళ్ళు తప్ప ఆనందపడే వాళ్ళు ఎవరు లేరు. శ్రమలో పరిశుద్ధులంతా ఆనందపడ్డారు, వస్త్రహీనతలో ఆనందపడ్డారు, దిగంబరత్వంలో ఆనందపడ్డారు, పిడిగుద్దుల్లో ఆనందపడ్డారు పరిశుద్ధులు. బైబిల్లో అపోస్తులు, పరిశుద్ధులు వీళ్ళంతా కూడా. మేము ప్రపంచానికి బలహీనులుగా కనపడినప్పటికీ దేవుని దృష్టిలో మేము చాలా బలవంతులు అని వాళ్ళ జీవితాలు ఎంతో రుజువు చేయబడ్డాయి. ఇవాళ ప్రభువుని నమ్మితే నీకు తల్లో పువ్వులు లేనిదే గుడికి వెళ్ళలేవు, నీ బతుకు అలాంటిది. మరి నీకు వెండి బంగారు లోకం యొక్క ఘనతలు, ఎచ్చులు లేకపోతే నువ్వు మందిరానికి వెళ్ళలేవు. మళ్ళీ నీ ముఖానికి మళ్ళీ నువ్వు పెద్ద భక్తురాలు అని చెప్తావు, భక్తుడు అని చెప్తావు. మళ్ళీ ఆడపిల్లలు పురుషుని వేషం వేయకూడదని చెప్పాడు. ప్యాంట్లు, టీషర్ట్లు, బన్నీలు వేయకూడదు ఆడపిల్లలు. ఇవాళ సంఘాల నిండా ఆడపిల్లలు టీషర్ట్లు, ప్యాంట్లు దర్జాగా వేసుకొని అసలు చున్నీలు వేసుకోవడం ఎప్పుడో మర్చిపోయారు ఆడపిల్లలైతే. వీళ్ళు ఆరాధన చేస్తే దేవుడు ఆలకిస్తాడంట. నేనేం మాట్లాడాలా? ఎలాంటి ప్రతిష్ట కలిగిన దేహాలు కలిగి దేవుని ఆరాధించాలో కూడా తెలియదండి. చెప్పేవాడు ఎవడో లేడు, చెప్పినా కూడా మాట వినేవాడు ఎవడు లేడు. వాక్యం చెప్పేవాడే లిప్స్టిక్లు వేసుకొని, పౌడర్లు రాసుకొని, ఉంగరాలు పెట్టుకొని, ఎచ్చులు, వాడి దేహం మొత్తం ఎచ్చులే. అవి పెట్టుకొని వచ్చి సంఘం ముందలే ఇవన్నీ మెయింటైన్ చేసేవాడు. ఇంకా శరీరానికి విలువ ఇచ్చేవాడు. ఆత్మను రక్షించుకోవడానికి తనకి ఏం భక్తి నేర్చుకుంటాడు? మళ్ళీ వర్షిప్పులు చేస్తారు, గంటలు గంటలు ఆనందపడతారు. మంచిదే, నేను వర్షిప్ చేయడం తప్పు కాదు. వర్షిప్ చేయండి, ఆరాధించండి. 95వ కీర్తనలో వర్షిప్ చేయడానికి దేవుడు కొన్ని లక్షణాలు అక్కడ చూపించాడు. మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. నేను ఆగి అక్కడ సందర్భాన్ని విడది చూపిస్తే కానీ అర్థం కాదు ఆ లక్షణాలు. మీరు చదివి నాకు 4 లక్షణాలు మీరు చెప్పండి. మనం చదివి ధ్యానం చేసినోడు చెప్పినా నమ్మం. ఈ చెవితో ఈ చెవితో వదిలిపారేసి లోకంలో మనకున్నటువంటి జానడ పొట్టకి అన్నం దొరికి ఇళ్ళు వాకిళ్ళు ఉంటే హాయిగా నిద్రపోయి లేస్తే పరలోకి వెళ్ళిపోతాం అనుకున్నారు. ఇవన్నీ చల్లవండి. నేనేమంటానంటే మన భక్తి చేయటానికి దేవుడిచ్చిన గుణలక్షణాలు మన దగ్గర ఉండాలి. శరీరానికి ఈ లోకం ఇచ్చిన విలువలనే నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు. ఇంకా దేవుని ఆరాధించే ఆ భక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది తెలీదు. మరి నువ్వేం నేర్చుకుంటున్నావు తెలీదు.
ఒక శుద్ధీకరణ కొరకు ఒక కీర్తనలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే నేనేం నేర్చుకుంటున్నాను అనే ఆలోచనతో నేర్చుకునే వాళ్ళు ఉంటే నిజంగా ప్రభు దృష్టికి ధన్యులే వాళ్ళు. ఏం చూద్దాం, నేర్చుకుందాం. ప్రభు తన దయ చొప్పున మనందరితో మాట్లాడి కృపనిచ్చి నడిపించును గాక. ఆమె 3వ వచనం మళ్ళొకసారి కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం నాన్న. యెహోవా మహాదేవుడు, మహాదేవుడు దేవతలందరికీ పైన, దేవతలు అందరికీ పైన మహాత్యము గల మహారాజు, మహాత్యము కలిగిన మహారాజు ఆయన. భూమి అగాధ స్థలములు, భూమి అగాధ స్థలములు. ఏ స్థలాలంట? భూమి అగాధ స్థలాలంటే అర్థం ఏంటి చెప్పండి కృపరాజ్? భూమి అగాధ స్థలాలు అంటే అర్థం ఏంటి? భూమి అంటే ఉపరితలం, అగాధ స్థలం అంటే ఏంటి? భూమి కింద. ఇప్పుడు సముద్రాన్ని దేవుడు సృష్టించాడు, సముద్రం కింద ఏముందో కూడా అగాధ స్థలములో, అగాధ స్థలాలను కూడా దేవుడు తెలిసి ఉన్నవాడంట. ఆయన తెలియకుండా ఏమి లేదంట. అంటే భూమి ఉపరితలం పైన ఏమున్నాయో, అంటే పైన భూమి అగాధ స్థలం కింద లోపల అన్ని సృష్టించిన వాడు, ఎరిగిన వాడు ఎవరంటే మనం ఆరాధించే దేవుడు అని చెప్తున్నాడు. ఇలాంటి మనసు ఉంటే నిన్ను ఏ రోగం, ఏ పాపం, ఏ చెడుతనం, ఏ లోకాశలు నీ రక్త మాంసంలో కనపడవండి, అవన్నీ చచ్చిపోతాయి. నీ భోగేచ్ఛలు మొత్తం చచ్చిపోతాయి. అంటే నీకు చావట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలీదు. ఆయన ఎట్లాంటి వాడు అంటే దావీదుని అడిగితే చెప్తున్నాడు, దావీదు చెప్పగలిగిన వాడు. అంటే అతని బ్రతుకు కాలంలో యెహోవాను గురించినటువంటి సర్వసంపూర్ణతను తెలుసుకొని నేర్చుకున్నవాడు దేవుని ఆరాధిస్తున్నాడు. మరి మనమేం తెలుసుకున్నాం? ఈ రోజు నువ్వు పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, నీ పిల్లలు గిటార్లు వాయిస్తున్నారు, నీ పిల్లలు కూడా ఆరాధిస్తున్నారు, మంచిది. మందిరానికి నువ్వు దేనికి వెళ్తున్నావు అంటే పాటలు పాడడానికి, ఆరాధించడానికి వెళ్తున్నావు. ఇంతకు మించి దేనికన్నా వెళ్తున్నావా? నీ దేవుడు ఎవరో తెలుసుకోకుండా నువ్వు ఆరాధిస్తే చెల్లుతావా నువ్వు? ఇప్పుడు దావీదు జీవితంలో నువ్వేం చూస్తున్నావు? మనందరం ఏం చూస్తున్నాం? ఇప్పుడు దావీదు జీవితంలో దేవుడు ఎవరో తెలుసుకున్నాడు దావీదు. ఆయన ఎవరో తెలిసినా ఆ భూమి అగాధాలో కూడా ఎరిగినటువంటి దేవుడు, వాటిని సృష్టించినటువంటి దేవుడు అంట. మరి అలాంటి దేవునికి ఎంత భయపడాలి? అలాంటి దేవుని ఆరాధించటమే ఒక గొప్ప భాగ్యమని, ఒక గొప్ప సంతోషమని, జయోత్సాహం అని, ఆనందం అని చెప్పుకుంటున్నారు పరిశుద్ధులు. మరి నీకు ఆనందం ఏంటి? నీ పిల్లలు నెత్తి మీద కిరీటాలు పెట్టి, ఫ్లవర్లు పెట్టి ఫోటోలు దిగితే ఆనందం నీకు. యేసు ప్రభు బొమ్మలు పెట్టుకొని జపమాల దండలేసి ఎవడో సినిమా యాక్టర్ దిగితే వాడికి దండం పెట్టి వాడెంక చూసుకుంటా మాదిరి సింబాలిక్ అని చెప్పి చూసుకోవటం నీ కర్మది. నీకు బుద్ధి ఎవడు చెబుతాడు? జ్ఞానం ఎవడు చెబుతాడు? నువ్వు అలాంటి విగ్రహాలను పెట్టుకొని ఆనందించడం. ఇందులో నెంబర్ 1 విశ్వాసులు, ఆర్స్యం పరిశుద్ధులు, భక్తులు. వీళ్ళను ప్రపంచంలో ఎవడూ మార్చలేడు. మరి యేసు ప్రభువే దిగొచ్చి మాట్లాడినా మారరు. అంటే దీని అర్థం ఏంటో తెలిసిన? దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళందరినీ. అర్థం కావట్లే వాళ్ళకి. దేవుడు విడిచిపెట్టిన ప్రజలు ఎవరు కూడా సత్యం దగ్గరికి రాలేరు. ఇప్పుడు దావీదును టచ్ చేస్తే ఫస్ట్ ఆరాధన కంటే ముందల దేవుని గురించిన సర్వసంపూర్ణతలు తెలుసుకున్నవాడై ఉన్నాడు. నీ పిల్లల్ని అడుగు, నీ గర్భాన పుట్టిన పిల్లమ్మ దేవుడు ఎవరు చెప్పాను ఏమని చెప్తారేమో చెప్పరు. ఆ చీర డ్రెస్ ఎంత అని అడుగు చెప్తారు. వాచ్ ఎంత అని అడుగు, ఏ ఫోను, అప్పో ఫోన్ ఎంత, లేకపోతే శాంసంగ్ ఫోన్ ఎంత, 2025లో ఏం ఫోన్లు వచ్చినాయి చెప్పమను, దాని వివరాలు చెప్తారు. నేనేమంటానంటే నిన్ను సృష్టించిన నీ దేవుని సంగతే నీకు తెలియనప్పుడు నువ్వు ఆరాధన చేస్తే ఏంటి, పాటలు పాడితే ఏంటి, దేవుని గంతులేసి 24 గంటల స్తోత్రాలు చెప్తే ఆ ఉపయోగం ఏంటి? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో ముందర నువ్వు తెలుసుకో. ఆయనకు భయపడు. ఆయన ఆరాధించే వారితో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆరాధించు. ఆయన ఎవరో తెలియకపోతే నీ ఆరాధన దేవుని యొద్దకు చేరదు, ఆయనకు మహిమ రాదు. మరి దేవుని గురించి నువ్వు ఏం చదివావు? ఎన్ని గంటలు నేర్చుకున్నావు? బైబిల్ ఎన్నిసార్లు చదివావు?
ఎన్నిసార్లు పరిశుద్ధులు వాక్యం చెప్తే విని మరలా నువ్వు ధ్యానం చేసి అర్థం కాకపోతే బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కాకపోతే దైవజనులు అడిగావు ఎప్పుడన్నా? కూర తక్కువైతే అడగడం తెలుసు, మాంసం తక్కువైతే అడగడం తెలుసు, ఫంక్షన్కి వెళ్ళడానికి డ్రెస్సు లేకపోతే అడగడం తెలుసు. ఏం తెలుసు నీకు? దేవుని సంగతులు నీకేం తెలుసు అని ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మ్యూజిక్లు నేర్చుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? భక్తిహీనులు కూడా మనకంటే గొప్పగా పాటలు పాడతారని రాయబడి ఉంది. మీరు చూస్తారా బైబిల్లో? ఎన్నోసార్లు చెప్తాను నేను, 100 సార్లు చెప్తాను నేను, అయినా కూడా ఎవరి మనసుకి అంతు పట్టదు, అర్థం చేసుకోలేరు. చూడండి బైబిల్లో యోబు పుస్తకంలో చూడండి, 20 అధ్యాయం 6వ వచనం నుంచి 13 దాకా చదవండి. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా, తన మలము నశించు రీతిగా వారన్నిటికి నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు. యోబు పుస్తకం 21 చదువున్నారు, 21:6 నుంచి చదువు. నేను దాని మనస్సునకు తెచ్చుకొని, క్షమించండి, యోబు పుస్తకం 21:6 నుంచి. నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల, నేను దాని మనస్సునకు తెచ్చుకున్న ఎడల నాకేమీ తోచకున్నది, నాకేమీ తోచకుండా ఉంది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది, నా శరీరానికి వణుకు పుడుతుంది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు. చూడండి, ఏం చూసి శరీరానికి వణుకు పుడుతుందంటే యోబుకి భక్తిహీనుల్లో జరుగుతున్న పరిస్థితులు చూసి వణికిపోతున్నాడు యోబు. ఏం జరుగుతుంది వాళ్ళలో? చదవండి. వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనందు. చూడండి, భక్తిహీనులంతా ఎలా ఉంటారంటే వృద్ధులైపోయినా కూడా చాలా బలంగా ఉంటారంట, దిట్టంగా ఉంటారంట, నున్నగా. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. చూడండి, ఈ లోకంలో భక్తిహీనుల కుటుంబాలు వెల్ సెటిల్డ్, హ్యాపీ. వాళ్ళ పిల్లలు వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ తల్లిదండ్రుల ముందలే వాళ్ళ పిల్లలందరూ బ్యాంకు లోన్లు పెట్టుకొని మంచి వడ్డీలు చీటీలు తెచ్చుకొని హై క్లాస్ బిల్డింగ్లు కట్టుకొని, అంతేనండి రాయపు గారు, నా అంత తోడు లేడనుకుంటున్నారు. వీళ్ళు భక్తిహీనులు, వాళ్ళ పిల్లల సంతానం వెల్ సెటిల్ అంట. రాయపు గారు సూపర్గా ఉంటారంటండి. చదువునానా? వాళ్ళు చూస్తుండగానే కుటుంబము స్థిరపరచబడి, వాళ్ళ కుటుంబం వెల్ సెటిల్ అయిపోద్ది, కుటుంబములు భయమేమీ లేదు, వాళ్ళ కుటుంబాలకి ఎవరికి భయం ఉండదు, పిల్లలు క్షేమంగా ఉంటారు. దేవుని దండము వారి మీద పడుట. చూడండి, దేవుని శిక్ష దండము వాళ్ళ మీదకి రాదట. వాళ్ళు పచ్చగా, ఎర్రగా, నున్నగా, చక్కగా తినటానికి, తాగటానికి ఏసీలు గీసీలు అన్నీ ఉంటాయి. వారి దొడ్లు దాటగా, వాళ్ళకున్నటువంటి గొడ్లు అంటే పశువులు దాటగా తప్పక చూలు గలుగు, వాటికి కూడా తప్పకుండా చూలు కలుగుతుందంట. వారి ఆవులు ఈచుకుపోకుండా ఏనతాయి. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వాళ్ళ పిల్లలందరూ మందలుగా బయటికి పంపిస్తారు. వారి పిల్లలు నటనము చేయుదురు. వాళ్ళ పిల్లలు మొత్తం చక్కగా నటిస్తారు. తంబూర స్వర మండలము, వాళ్ళు కూడా చక్కగా తంబూర స్వర మండలాలు తీసుకొని వాయిస్తారు. స్థానిక నాదము విని సంతోషించుదురు. అబ్బా, వాళ్ళు వాయిస్తుంటే, పాటలు పాడుతుంటే, గిటార్లు వాయిస్తుంటే ఎంతో ఆనందపడతారట. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. వాళ్ళ దినాలు మొత్తం చక్కగా గడుపుతారు. ఒక క్షణములోనే వీళ్ళందరూ ఒక్క నిమిషంలో ఎట్టనగానే మొత్తం పోయి పాతాళంలో కూర్చుంటారంటండి. అదేంటి, ఈ లోకంలో జనంగా ఉన్నారుగా, గొప్పగా ఉన్నారుగా, ఆశీర్వదించబడ్డారుగా, సూపర్గా ఉన్నారుగా. వాళ్ళు కూడా పాటలు పాడారు గిటార్లు తీసుకొని. ఇవన్నీ లేఖనాల్లో రాయబడ్డాయేనండి, నేను చెప్పేది నా సొంత డైలాగులు కాదు. యోబు పుస్తకం 21:6 నుంచి 13 వచనాల వరకు చదువుకోండి, 14-15 కూడా చదువుకోండి. అసలు యెహోవా ఎవడు అంటారంట వాళ్ళు. చూడండి, అక్కడ పైనేమో దేవుని ఆరాధించేవాళ్ళు, వాళ్ళంతా వృద్ధాప్యంలో బాగుంటారు, వెలసిటీలు, వాళ్ళ పిల్లల ఆస్తులు కలిగి బాగా చక్కగా దీవించబడతారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక్క నిమిషంలోనే పోయి పాతాళంలో ఉంటారంట. భక్తిహీనుల చరిత్రలు చాలా ఉన్నాయి, బైబిల్ చదివితేగా అర్థం అవడానికి. ఒక పరిశుద్ధుడు దావీదు, ఒక నీతిమంతుడు దేవుని ఎలా ఆరాధిస్తున్నాడు, దేవుని ఆరాధించడానికి ఏ లక్షణాలు దేవుని దగ్గర నేర్చుకున్నాడంటే, ముందల ఆయన స్తుతించే దేవుడు ఎలాంటి వాడో ఎరుగున్నాడు.
ఆయన ఎలాంటి తీర్పరో, ఆయన ఎలాంటి న్యాయాధిపతో, ఆయన మనల్ని తన న్యాయమైన త్రాసులో మనల్ని ఎలా తోస్తాడో నీకేమీ తెలియకుండా ఆరాధన చేసి పాటలు పాడి పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఇవన్నీ చెల్లవండి. ఇవన్నీ మన శరీరాన్ని, మన తలంపులు తృప్తిపరుచుకునే భక్తిహీనుల యొక్క నటనా భక్తిది. మనల్ని మనం మోసం చేసుకునే భక్తి. ఈ రాత్రి 95వ కీర్తన ద్వారా దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకొని ఆయన ఎలాంటి వాడో ఎరిగి ఉండి ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆయన స్తుతించడానికి 4 సంపూర్ణమైన గుణ లక్షణాలు అందులో ఉన్నాయి, ఈ 11 వచనాల్లో ఉన్నాయి. మరి ఈ పరిశుద్ధులు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళు నేర్చుకొని మనకెలా మాదిరిగా ఉంచి చూపిస్తున్నారు? నేనేమంటానంటే, పరిశుద్ధులు నమ్మిన వాళ్ళు వాళ్ళ పిల్లల తరాలకి వాళ్ళు మాదిరిగా ఉన్నారు. నేనేమంటానంటే, నీకు పుట్టిన నీ పిల్లలకి నువ్వు తల్లి తండ్రిగా నువ్వెంతవరకు మాదిరిగా ఉన్నావు చెప్పు? నువ్వే పిల్లల్ని పిలుస్తున్నావు, గోరింటాకి వేస్తున్నావు, నెయిల్ పాలిష్ చేస్తున్నావు, చైన్లు పెడుతున్నావు, నీ ఇష్టం, రంగులు వేస్తున్నావు, సోకులు వేస్తున్నావు. ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. చిన్న పొరపాటు చిన్నదే, కానీ సమస్య ప్రమాదం పెద్దవి ఉంటాయి. లూసిఫరు ఏదో అవ్వ ఆదముని మడ్రలు చేపించి పాపం చేపించి దేవునికి విరోధంగా చేయలే, మాట వినకుండా చేశాడు అంతే. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ మాట వినకుండా స్వనీతి మీద ఆధారపడేటట్టు చేశాడు అపవాది, అంతే, వేరే ఏం చేయలేడు. మన సొంత నీతి పక్కన పెట్టి దేవుడు అర్థమైతే నీ సొంత నీతిని ఉపయోగించుకోవు. ఈ రోజున మనుషులకి, విశ్వాసులకి, సంఘానికి దేవుడు ఎవరో అర్థం కావట్లా, ఆయన ఎలాంటి వాడో, ఆయన లక్షణాలు ఏంటో అర్థం కావట్లే. టైంపాస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునగాక. 3 చదివి ఉన్నానా? 4వది కూడా చదువునానా? భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వతములు ఆయనవే, సముద్రము ఆయనది, సముద్రము కూడా ఆయనదే, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన దానిని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన హస్తాలు భూమిని నిర్మించాయి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మన దేవుడు, ఆయన పాలించు మనం ప్రజలం, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనలను పరిపాలన చేస్తున్నాడంట. ఏ రోజు నీకు జ్వరం రావాలో, ఏ రోజు నీకు బలహీనత రావాలో, ఏ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉండాలో, ఏ రోజు నీకు ఎలాంటి ఇంట్లో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో ఆయనే నిన్ను నియమిస్తున్నాడు. భూమండలం మీద అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్ని, కుంటోడు, గుడ్డోడు, బలహీనుడు అందరినీ నియమించిన దేవుడే. కుంటోడే లేకపోతే జాలి అనే పదానికి అర్థం కూడా మనకు తెలియదండి. భూమి అగాధ స్థలములను ఆయన చేతులతో నిర్మించాడు. పర్వతాలు, భూమి పైనున్న పర్వతాలు అంటే భూమి ఆకాశాలు, పర్వతాలు అన్నిటినీ, అంటే భూమి పైన ఆకాశము, ఆకాశ మహాకాశాలు అన్నిటిని కూడా, భూమిని సర్వసంపూర్ణత అంతటిని కూడా సృష్టించినటువంటి మహాదేవుడు అంట. నువ్వు స్తుతించే దేవుడు. మరి ఈరోజు నీకు చిన్న తలనొప్పి వస్తే, లేకపోతే చిన్న అనారోగ్యం వస్తే, చిన్న వ్యాధి వస్తే భయపడిపోతున్నామే మనం. దేవుడు ఏం చేయలేని వాడా అన్నట్టుగా చూస్తున్నావే. ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, ఆయన సామర్థ్యం ఎంతో నీకు అర్థం కావట్లేదా? ఆకాశంలో నక్షత్రాలని నిలబెట్టిన దేవుడు, ఒక నక్షత్రానికి ఎన్ని నక్షత్ర కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఎవరికైనా తెలుసా? ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి ప్రయాణం ఎన్ని వందల కిలోమీటర్లు టైం పట్టిదో, ఎన్ని సంవత్సరాలు పట్టిదో తెలుసా ఎవరికన్నా? కొలతలు ఎవడైనా కొలవగలడా? మరి అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నీ జీవితం ఎంత స్వల్పమైంది, నీటి బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది, మట్టిలో కలిసిపోయేది. మనం ఎంత? అలాంటి వానికి దేవుడిచ్చేటువంటి విలువ ఏంటి? ఆయన మేపు గొర్రెలము. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మేపే గొర్రెలం అంట. దేవుడు నిన్ను చక్కగా ఆత్మ సంబంధంగాను శారీరకంగాను నిన్ను పెంచి పోషిస్తున్నాడు. ఇక నువ్వు దేన్ని బట్టి నువ్వు భయపడాలి ఈ భూమండలం మీద? నాకు అర్థం కావట్లే. ఏం జరిగితే నీకేంటి ఇప్పుడు? ప్రాణం పోతే నీకేంటి, ప్రాణం ఉంటే నీకేంటి, నష్టం కలిగితే నీకేంటి, వ్యాధులు వస్తే నీకేంటి, దిగులుంటే నీకేంటి, చింతలుంటే నీకేంటి?
నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో తెలుసునా? నువ్వు ఆరాధించేవారిని ఎవరో తెలుసునా? మృతులను కూడా సజీవులుగా లేపేటువంటి దేవుడు ఆయన. మరణమును జయించిన పునరుద్ధానుడై లేచినటువంటి మహాదేవుడు ఆయన. ఎలాంటి వారిని ఆరాధిస్తున్నావో ఆయన విలువేంటో నీకు అర్థం కావట్లేదు. నీ కలిగిన ఆస్తి అంతా పోతే ఏంటి? నేను అనుకుంటాను, ఒక దైవజనుడు నాతో ఒక మాట చెప్పాడు బేదలాజరు గురించి. మొన్న ఈ మధ్య నేను నందిగం వెళ్ళినప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పాడు. బేదలాజరు కూడా ఒకప్పుడు చాలా గొప్ప ధనవంతుడు అయి ఉంటాడంట. ఎందుకనంటే ధనవంతులు ఇంటి మధ్యలో ఉండి అక్కడే అడుక్కుంటున్నాడంటే అతను గత కాలంలో కూడా చాలా గొప్ప ధనవంతుడై ఉంటాడు. ఆ ధనమంతా పేదలకు పంచిపెట్టేసి చివరికి ఆయన దేహాన్ని పోషించుకోవడానికి కూడా లేకుండా దేవుని మీద ఆధారపడి, ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినవాడు ఈ భూమండలం మీద లాభ నష్టాలతో పని లేకుండా, ఎవరు మనల్ని విడిచిపెట్టినా, తల్లి తండ్రి కూడా విడిచిపెట్టినా, బ్రెక్మెన్స్ గారు రాస్తారు ఆ పాట ఏంటిది, ఎవరు నన్ను చేయి విడచినన్ చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ నా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. ఎంత మంచి మాట. నాకు అనిపిస్తుంది బేదలాజరు చాలా ఉన్నతంగా దేవుని గురించి సర్వం ఎరిగిన వాడు గనక తన శరీరం కుళ్ళిపోతున్న ఆయన చెల్లించలేదు. రాకడలో దేవదూతల చేత కొనిపోబడ్డాడండి మహాపరిశుద్ధుడు. ఈరోజు భూమండలం మీద ఆయన సామర్థ్యం ఎరుగుంటే, అపోస్తులు దేవుని సామర్థ్యం ఎరుగున్నప్పుడు వాళ్ళు ఉపవాసాల్లో, జాగారాల్లో, నిందల్లో, కొట్లల్లో, దెబ్బల ఎందు, మరి వస్త్రహీనతలోను వాళ్ళు ప్రభువునందు ఆనందించిరని రాయబడింది. నీకు దేవుడు అర్థమైతే నువ్వు దిగులు పడడానికి ఛాన్స్ ఎక్కడ ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలోచించండి, ఎలాంటి వారమై ఉండి ఆరాధించాలి? నీ ఆరాధన ఎప్పుడు దేవుని చేత అంగీకరించబడుతుంది ఎలా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. చదువునానా 5వ వచనం. సముద్రము ఆయనది, సముద్రమే దేవుందంట. ఆయన దాన్ని కలుగజేసెను. సముద్రాన్ని దేవుడు కలగజేశాడు. ఆయన హస్తము భూమిని నిర్మించెను, ఆయన చేతులు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. చప్పటి కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎవరైనా అడిగితే నీ దేవుడు ఎవరంటే మాట్లాడగలమండి? ఇంత స్పష్టమైన మాటలు మన నోట వస్తాయా? వస్తాయండి? ఏం ఈరోజు నా హృదయం బరువుకిపోయిందండి. నా వల్ల కాల ధ్యానం చేయడానికి, ఆలోచించడానికి నా వల్ల కాల. ఎంత గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడు, ఇంత ఎరిగిన దేవుడు, ఇంత దేవుని గురించి ఇన్ని తెలిసినాడు అంటాడు, రండి మనందరం కలిసి యెహోవాని గురించి ఉత్సాహ ధ్వని చేద్దాం అంటాడు. ధ్వని చేస్తాడంట. ఈ రోజున మనం చేసే ధ్వని అంతా ఏంటి? క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు ఏంటి? మన ధ్వని ఏంటి? దేవుడు చెప్పని పద్ధతులు, మనుషుల చేత కల్పించబడిన ఆచారాల్లో ధ్వని పుట్టిస్తారు. అసలు ప్రభు బైబిల్లో అపోస్తులకి ఎక్కడైనా ఇలాంటి పిచ్చి పద్ధతులు నేర్పారు చూడండి. సేవకులకి బుద్ధి ఉండదు, విశ్వాసులకి అంతకన్నా బుద్ధి ఉండదు. గుడ్డోడు పోయి ఏ గుంటలో పడతాడు కూడా ఎవడికి అర్థం కాదు. మరి ఏం చూసుకొని వాళ్ళకి అంత గర్వం? వాక్యాన్ని చూసుకొని కదా అతిశయించాలా? వాక్య ప్రకారమైన జీవితాన్ని బట్టి కదా అతిశయించాలా? దేని చూసి అతిశయపడుతున్నారు వాళ్ళ రోజున తెలియదు.
అదేమనంటే మేము 24 గంటలు ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అసలు మా అంతటోళ్ళు లేరు అంటున్నారు. మంచిదే, చేయటం మంచిదే. నువ్వు చేయటం కంటే ముందర నువ్వేం ఎరుగుండాలి తెలిసిన? నీ దేవుడు ఎవరో ఎరుగుండాలా. ఆయన ఎలాంటి వాడు? నువ్వు వాక్యాన్ని కలిపి చెరిపి పారేసి బోధలు చేస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఎట్టా ఆలకిస్తాడు నాకు అర్థం కాదు. ఒక వాక్యాన్ని బట్టి చూస్తేనే మనం తేలిపోతున్నామే, మన భక్తి తేలిపోతుంది. అదేమనంటే మా పితరులు, మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు చేశారు భక్తి, అబ్బో వాళ్ళు విస్తరించారంట. విస్తరించడం అనే మాట అర్థం ఏంటి? దేవుని రాజ్యం ప్రజల గుండెల్లో, వాళ్ళ యొక్క జీవితంలో విస్తరించాలి. సంఘాలు విస్తరించడం కాదు, ప్రజలు విస్తరించడం కాదు, మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం యొక్క జీవితం, దేవుడు కోరుకున్న జీవితం విస్తరించాలి. మన హృదయాల్లో దేవుని రాజ్యమును గురించిన సర్వసంపూర్ణతను విస్తరించాలి. నిన్ను చూస్తే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి, దైవత్వంలో ఉన్నటువంటి గుణలక్షణాలు నీ బాడీలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నరాల్లో కనపడాలి. కల్లో దర్శనాల్లో చూస్తే సరిపోదు, నీ జీవితంలో కనపడాలా. చాలా మంది విమర్శిస్తున్నాడు అనుకుంటున్నారు. విమర్శ కాదండి, నేను చెప్పింది ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ మీకు ఉపదేశాలు వస్తున్నాయి, వినండి. స్వార్థపరుడే చెప్తున్నానా ఏంటి? ఒక దావీదు 11 వచనాలు 95వ కీర్తనలో రాస్తుంటే అతనికి దేవుని గురించిన సంగతులు ఏం తెలుసని రాస్తున్నాడు. 8 వచనాల వరకు ఎంతో అద్భుతంగా రాశాడు. 7 వచనాల వరకు. 8వ వచనం చూస్తే మొత్తం తలకిందులై ఉంటుంది. ఎంత ఆరాధికులు, ఎంత గొప్ప భక్తి చేసిన వాళ్ళు, దేవుడు అంటాడు వీళ్ళని బట్టి నేను దుఃఖపడుతున్నాను అంటాడు. ఏంటి? ఒకే అధ్యాయంలో 2 క్యారెక్టర్ల గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒకప్పుడు దేవుని ఆరాధించిన వాళ్ళు, అదే ఆరాధించినటువంటి వ్యక్తులు మరలా దేవుని గాయపరిచి బాధ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళే. భయం ఉండొద్దండి. ఎంత గొప్పగా ఆయన గురించి పొగిడి ఆయన ఆరాధిద్దాం రండని చెప్పినోళ్లే 8వ వచనం చదివితే వాళ్ళు ఎంతగా దేవుని హృదయాన్ని బాధ పెట్టి దుఃఖపెట్టారో చదవచ్చు. అంటే ఈ రోజున, ఆ రోజున మన పితరులు జీవితాలు ఎలాగున్నాయో ఈ రోజున మన బతుకులు కూడా అంతే ఉన్నాయి. లేని దేవుడు చెప్పని పద్ధతులు కల్పించి బోధించి రకరకాల స్వనీతిల చేత అనుసరించబడి మనమే పరలోకానికి వెళ్ళిపోతామని ఎవడికి ఆడే డబ్బాలు కొట్టుకున్నా. వాక్యాన్ని చూపించి వాక్యం అనే అర్థంలో దేవుడు కోరుకున్నది ఎంతో ప్రకటించు. అపోస్తులు సంఘాలకి ఏం బోధించారు? అది కాకుండా ఇంకేం బోధిస్తాం మనం? పరలోకం అంగీకరించిన బోధ అదే కదా. కంటిన్యూ చేయనా? 5వ వచనం చదివే కదా. 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన పరిపాలించు ప్రజలం. ఎట్ట తెలిసిందండి దావీదుకి? ఆయన పరిపాలించే ప్రజలు ఎలాగుంటారు దావీదుకి ఎట్ట తెలుసు? ఆ మాటకు అర్థం ఏంటి? మనం ఎట్లా గుర్తుపట్టగలుగుతాం? ఆయన నిన్ను నడిపిస్తున్నాడని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం చెప్పండి? ఆయన పరిపాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. రండి 7వ వచనంలో కూడా చూడండి, రండి నమస్కారం చేసి సాగిల పడదాం. చూడండి, ఇప్పుడు ఒక కలెక్టర్ వచ్చాడు అనుకోండి, కలెక్టర్కి మనం ఎంత విలువిస్తాం? ఇప్పుడు కలెక్టర్ రూమ్లోకి వెళ్తాం. రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళిననే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తల ఉంచుకొని నమస్కారం అయ్యా అని అంటాం. మనం దేవుని దగ్గరికి వెళ్తే అంట మోకరించాలంట. రండి మనందరం సాగిలపడి మోకరించి ఆరాధించి కనపడదాం, రండి అని పిలుస్తున్నాడు దావీదు. చదువునాను, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము రండి. అబ్బా, నేడు మీరు ఆయన మనందరినీ సృష్టించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మనందరం మోకరించి ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేద్దాం రండి. చదువు. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల, లేకపోతే వినిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు, ఇప్పుడు చూడండి, ఒక్కసారి 8వ వచనంలోకి వెళ్ళిపోయేపాటికి అప్పటి వరకు గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానాలలో కొలిసి ఆరాధించి వచ్చినటువంటి ప్రజలు 8వ వచనంలోకి వచ్చేపాటికి మొత్తం తలకిందులైపోయింది. అరణ్యం దగ్గరికి వెళ్ళిపోయింది వ్యవహారం అంతా.
అంటే మన బ్రతుకులో ఏం జరుగుతుందో దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. మనందరం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దేవుని ఆరాధించిన తర్వాత ఆయన మాట్లాడడం మొదలు పెడితే మన బతుకంతా బయటపడుతుంది. ఇప్పుడు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక దైవజనుడిగా, తండ్రిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఆయన మాట్లాడితే మనిషి బతుకంతా బయటకు వస్తుంది. ఆయన వాక్యపు వెలుగులో మన రహస్య పాపాలన్నీ బట్ట బయలవుతాయి. నిజంగా మన బతుకు బట్టబయలు, ఆయన వాక్యము ప్రకటన జరుగుతున్నప్పుడు మన బతుకులో బట్టబయలైతే అక్కడికి వెళ్ళి వాక్యం విని దిద్దుకొని బాగుపడాలనుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. వీళ్ళకి శరీర ప్రేమలు ఎక్కువ. నువ్వెట్టున్నా నీ శరీరంలో ఒక ప్రతిష్ట లేకపోయినా, దైవ భయం లేకపోయినా, లోకాన్ని సంతోషపెట్టే పద్ధతుల ద్వారా నువ్వు అలంకరించుకొని బతుకుతున్నా, నువ్వే విధంగా జీవించినా పర్వాలేదు అనే వాళ్ళ దగ్గర కుప్పలు ఉంటారు జనం. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానండి, ప్లీజ్. ఒకే అధ్యాయంలో 2 క్యారెక్టర్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. 8వ వచనం ఒకటి చదువు, నాన్న ముగించేస్తాను, టైం లేదు. అరణ్యమందు మోరిబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్సా దినమందు కఠినపరుచుకొనినట్లు మీ హృదయాల్ని కఠినపరుచుకోమాకండి. అచ్చట మీకు తెలుసా, కఠినపరుచుకోవడం వెనక ఏ ఆత్మ పనిచేస్తుందో, ఏ గుణాలు పనిచేస్తుందో తెలుసా మీకు? ఎతికేవాడు ఎవడు ఉంటాడు, బైబిల్ ఎవడు చదువుతాడు? దేవుని గురించిన సంగతులు దేవుని వాక్యపు వెలుగులో నుంచి నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరు ఏంటి, ఆయన ఒక్కటి కూడా మర్చిపోడు. మన తింగరేశాలన్నీ ఒక్కటి కూడా మర్చిపోడు. మన అవతారాలు, మన ఏశాలు, ఏది ఎప్పుడు దేన్ని బట్టి ఎవరిని బట్టి ప్రవర్తించామో ఒక్కటి కూడా విధులు పెట్టకుండా మొత్తం లెక్కగట్టి చూపిస్తాడు ఆయన. నా ఇష్టంలే, నా శరీరం నా ఇష్టంలే. శరీరం ఎప్పుడు దేవుని బలిపీఠం మీద పెట్టబడి కాల్చబడకుండా పరసంబంధమైన భక్తి నీ దేహంలోకి రాదు. ఎన్ని సంవత్సరాలు ఏసాలు వేసినా అన్నిటి లెక్క ఆయన కూర్చోబెట్టి మొత్తం తీస్తాడు బయటికి. ఏం చెప్తావు? సరదాగా ఉందా? ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం, సూపర్. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే. కానీ మనం చేసిన మొత్తం ఏ ఉద్దేశం చేస్తున్నామో, మనుషుల్ని సంతోషపెట్టడానికి బతుకుతున్నామా, దేవుని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నాం? దేవుని సంతోషపెట్టేవాడు మొట్టమొదట సజీవ యాగముగా తన శరీరాన్ని బలిపీఠం మీద పెడతాడు. అదే గుర్తు మీకు. శరీరంలో లోక ఆశలన్నిటిలో చచ్చిపోయిన శరీరాన్ని కలిగి ఉంటావు. అదే నీకు మొట్టమొదటి ప్రతిష్ట. నీ ఎచ్చులు సావు, నీ రంగులను బట్టి నీ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటావు. ఆడపిల్లలైతే ప్యాంటు షర్ట్లే, టైటు టీ షర్ట్లే, బన్నీలే. ఎవరిని ఏమనలేం. దేవుడు ప్రతిదీ లెక్కదు. మోరిబా దగ్గర ఇశ్రాయేలు ప్రజలు జస్ట్ గొణిగి సనిగి ఏమని రాయబడింది నాన్న? మీరు కఠినపరుచుకున్నట్లు, హృదయం కఠినపరుచుకున్నారట. హృదయం కఠినపరుచుకున్నట్టు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఏ విషయాల్లో నువ్వు వాక్యం వినకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు దేవుడు ఎరగడా ఏంటి? తెలియకుండానే పోద్దా? కాబట్టి ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బతిలాడుకుంటున్నా. వాక్యం వినటం ప్రాముఖ్యం కాదు, కానీ ఈరోజు దేవుని ఆరాధించే మంచిదే, కానీ వెనక్కి దేవుడు ఖచ్చితంగా పెడతాడు. మన బ్రతుకులో ఏ ఏ విషయాల్లో నిర్లక్ష్యం చూపించాం, ఏ ఏ విషయాల్లో దేవునికి విరోధంగా లేచాం, వాటన్నిటిని మళ్ళీ లెక్క కడతాడు ఆయన. ఏం సమాధానం చెప్దాం? కాబట్టి ఈ శుద్ధీకరణ కూటాల్లో 3 దినాలు దేవుడు నిజంగా 95వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాటి అంతరార్థం ఏముందో 95వ కీర్తనలో 11 వచనాల్లో ఉన్న దేవుని ఆలోచనలు ఏమున్నాయో, పరిశుద్ధులు ఎలా నడిపించబడ్డారో, పరిశుద్ధులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండి దేవుని ఆరాధించారో, అవన్నీ మనం నేర్చుకోగలిగితే, అవన్నీ మనకు అర్థమైతే మనం ఎంత ధన్యులు. మన మనసు మారి నూతన పరచబడితే ఈ శుద్ధీకరణ కూటాల్లో మనంత ధన్యులు ఇంకెవరు ఉండరు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. మనందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రభు పాదాలు పట్టుకొని మనందరం కూడా ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన్న నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ప్రభా, మాకు 95వ కీర్తన తెలియకపోతే నాయన, ఒకే జీవితంలో తిరుగుబాటు, ఒకే జీవితంలో దేవుని స్తుతించే ఉన్నతమైన అనుభవాలు మా పితరులు వాళ్ళ జీవితంలో దేవుని స్తుతించే ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ వారు తిరుగుబాటు చేస్తూ దేవుని ఎలా దుఃఖపెట్టారో ఒకే అధ్యాయంలో మాట్లాడిన మహాదేవుడవు నాయన. నీ సత్యవాక్యపు వెలుగులో నుంచి మా బ్రతుకులతో మాట్లాడుతున్న దేవుడు నాయన. వినటమే కాదు, సరి చేసుకోవడానికి కృపద ఇచ్చేయండి, ఆలోచించడానికి కృపద ఇచ్చేయండి, ప్రతి మాట వెనక ఉన్న నీ ఉద్దేశాన్ని గ్రహించుకోవడానికి కృపద ఇచ్చేయండి. మేమెవరికెవరు శత్రువులం కాదయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ నీ సొత్తైన ప్రజలు. కానీ సత్యాన్ని ఎరుగుతున్నప్పుడు, సత్యాన్ని గుర్తుపట్టగలిగినప్పుడు ఈ ప్రాంతమంతా దైవిక భయము చేత వారి సంఘాలు, సేవకులు, కుటుంబాలు, సంఘాలు నడిపించబడుదురుగాక. పురమానంద నమ్మకనందుర. దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన దయ ప్రజల మీదకు విస్తరించునుగాక. నాయనా, నీ వాక్యపు వెలుగులో ఉన్న సత్యము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డల్ని, కుటుంబాలను కూడా దర్శించండి అయ్యా. వారు సంఘములో చేర్చబడ్డానికి భయపడకుండా, మనుషులకు భయపడకుండా సత్యవాక్యమును గ్రహించి పరిశుద్ధులను వెంబడించే మంచి ఆలోచన దయచేయండి. ఎంత పెద్ద మహాపట్టణంలో మా గొల్లపూడి గ్రామాన్ని, మా ప్రజలను నన్ను ప్రేమించావు నాయన. ఏమిచ్చిన నీ రుణం తీర్చుకుంటాను. కావలసిన కృపనిచ్చి సమాధానం చేత మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, రేపటి 2 దినాలు ఉన్నాయి. 2 దినాల్లో 90వ కీర్తనలో 95వ కీర్తనలోంచి నా బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ లార్డ్. ఉండండి, కంఠస్థ వాక్యం ఉందా? రైట్. లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు. నాన్న సురేషయ్య ప్రైజ్ లార్డ్, ఓబయ్య ప్రైజ్ లార్డ్, దానిలయ్య ప్రైజ్ లార్డ్, సోని తల్లి ప్రైజ్ లార్డ్. నాన్న ఏమన్నా అర్థమైందా? మధ్యలో మిస్ అయ్యావు. సరే, అందరికి వందనాలు నాన్న. తిరిగి మరలా రేపు సాయంత్రం కలుసుకుందాం. ప్రభు కృప మీ అందరూ తోడేయండి గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నాన్న.